రేపటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి ఈ రోజు వరకు హైకోర్టులో గవర్నమెంట్కు చెంపదెబ్బ, సుప్రీంకోర్టులో కూడా చెల్లుమని చెంపదెబ్బ వచ్చింది పరిస్థితి. ఆ తర్వాత రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపటి బంద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కూడా తన సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది. ఈ బంద్కు సంబంధించినటువంటి ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతి వ్యాపార, అది చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, చిన్న కిరాణా కొట్లు కావచ్చు, చాయ్ కొట్లు కావచ్చు, పాన్ షాపులు కావచ్చు, ఏదైనా కూడా వ్యాపారమే. దయచేసి ఏదో జనాభాలో 130 కోట్లలో భారతదేశంలో 60% పైన ఉన్నటువంటి బీసీల సమస్య ఏ ఒక్క కులంది కాదు, ఏ ఒక్క మతంది కాదు, ఇది బీసీల సమస్య. మరి 60% జనాభా బీసీల జనాభా ఉంది కాబట్టి ఇది బీసీల సమస్య. దీంట్లో అందరూ సహకరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తాను. ముఖ్యంగా ఆర్టీసీ మేనేజ్మెంట్, ఆటోలు, పాపం ప్రైవేటు జీపులు కావచ్చు, ప్రైవేటు ఇంకే వాహనాలైనా కావచ్చు, దయచేసి రేపటి బంద్లో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ పేరుగా విజ్ఞప్తి చేస్తాం. అందుకొరకే మేము ప్రత్యేకంగా మీకు చెప్పాలా, ఇలా హోటల్స్ ఉంటాయి, చిన్న ఛాయ్ కొట్టులు ఉంటాయి, పాలు తెచ్చుకుంటారు, కొంత చిన్న టిఫిన్ హోటల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా సామాన్ తెచ్చుకుంటారు, కొన్ని అయితే మిక్సింగ్ చేస్తారు పాపం. ఇట్లా కొంత ముందు పాలు తీసుకోవద్దు. పాపం మీరు మా వాళ్ళే కాబట్టి మీరు అందరూ సహకరించాలా. రేపటి బంద్ విజయవంతం జరగాల. ఆర్టీసీ వాళ్ళకు కూడా మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి బీఆర్ఎస్ పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది, ఒక్క ఆర్టీసీ బస్ కూడా మీకు మీరే స్వచ్ఛందంగా ఆర్టీసీ సంబంధించిన అధికారులందరికీ, డ్రైవర్లకు, కండక్టర్లకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మీ అందరికీ విజ్ఞప్తి ఇస్తాం. అందుకే రేపటి బంద్ని అందరం కలిసి పూర్తి స్థాయిలో ఆదిలాబాద్ పట్టణము, గ్రామాలు బంద్ జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీ అందరినీ కోరుతున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే దీంట్లో ఇప్పుడు అందరం ఇలా బంద్లో మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద ప్రతిపక్షాలు బంధు, ప్రతిపక్ష పార్టీలు ప్రధాన ప్రతిపక్షాలు ఆ పార్టీల మీద నిరసన ఉంటే తప్ప దీంట్లో ఒక కొత్తదనం కనబడుతుంది. ఇప్పుడు బంద్లో అన్ని పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు మరి దీంతో అందరూ పాల్గొంటున్నారు. మనం ఎవరి మీద పోరాటం చేస్తున్నాం? మరి ఇది ఒక కొత్తదనం అన్నాడు, ఒక విచిత్రం. చరిత్రలో ఇట్లా నాకు తెలిసైతే మొదటిసారి. మా ఊళ్ళో నిన్న నాకంటే సీనియర్లకి ఇప్పుడైనా జరిగిందేమో, కానీ నాకైతే చరిత్రలో ఫస్ట్ టైం అనిపిస్తుంది.
అందుకే ప్రజలు గమనించాలి. అసలు దీంట్లో దొంగ ఎవడు, దొర ఎవడు, ఎవడు రాజకీయ లబ్ధి కొరకు, ఎవడు రాజకీయ స్వార్థాల కొరకు మరి బంద్కు సపోర్ట్ చేస్తున్నాయి. నిజంగానే రేపు బంద్లో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, మేమైతే పార్లమెంట్లో ఉన్నారు, రాజ్యసభ సభ్యులు మా వారు మాట్లాడారు. తెలంగాణలో 42% బీసీలు కొట్లాడుతున్నారు, బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి మా ఊళ్ళో సందర్భంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ కూడా మా పార్టీ వాళ్ళు పోయినప్పుడు మా రాజ్యసభ సభ్యులతోటి ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు. రాజ్యసభలో మా నలుగురే రాజ్యసభ సభ్యులు. మరి మీరు గమనించాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో అసెంబ్లీ తీర్మానం చేస్తే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలేమో మద్దతు చెప్తారు. తర్వాత గవర్నర్ పంపించిన, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయింది. ఆనాడు ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఆల్ పార్టీస్ డెలిగేషన్ తీసుకపోతాను చెప్పి అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని ఢిల్లీకి తీసుకపోతాను చెప్పి తీసుకపోయిందా? దొంగ డ్రామాలు నువ్వు తీసుకుపోయి ఉంటే నువ్వు ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి ఆల్ పార్టీస్ పోయినాం, కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పినాం. తెలంగాణ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరం పోయినాం. 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో పాస్ చేసి మాకు 42% తీసిన రిజర్వేషన్ కావాలని చెప్పి అడిగినామా? చేసిండా రేవంత్ రెడ్డి? చేయలేదు. మరి చేయక మళ్ళీ ఇప్పుడు ధర్నాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది? అట్లనే భారతీయ జనతా పార్టీ అది ఇంకా పెద్ద దొంగ. ఆ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతాడు, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ్యుడు. అని ఇప్పుడు బీసీ సంఘాల నాయకుడు కాడు ఆర్ కృష్ణయ్య గారు. ఆయన మర్చిపోతున్నాడేమో కానీ ఇంకా బీసీ సంఘాల నాయకుడు అని చెప్పే ముందు పోతున్నాడు, అన్ని పార్టీలు గెలుస్తున్నాడు, అన్ని పార్టీలు సపోర్టాడు. అసలు నీ నిజ స్వరూపం ఏంది ఆర్ కృష్ణయ్య గారు? నీ నిజ స్వరూపం ఏంది? నువ్వు రాజ్యసభ సభ్యుడు కదా. ఎన్నడైనా మీ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు 9 మీరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, మీరు ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడినరా, అడిగిందా? సరే పార్లమెంట్లో మాట్లాడదు, మీకు మీ హైకమాండ్ ఉంటుంది, హైకమాండ్ ఏం చూస్తే చెప్తారు. కనీసం ఒక చిన్న రిప్రజెంటేషన్. సరిగ్గా తెలంగాణలో బీసీ సంఖ్య ఉంది, కనీసం మన పార్టీ పరంగా మనది 9th షెడ్యూల్లో పెట్టి ఇద్దాము అని చెప్పి ఒక్క వినతి పత్రమైన ఈ దద్దమ్మలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు వీళ్ళ పనిచేయలే. మరి వాళ్ళు ఎక్కడ ఇట్లా ధర్నాలు సపోర్ట్ చేస్తారు చెప్పండి? అసలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు అనుకున్నాక ఇంకా క్వశ్చన్ లేదు. 42% రిజర్వేషన్ రావనే సమస్య లేదు. ఉండే కాంగ్రెస్ పార్టీకి 243 సీట్లు పార్లమెంట్ సభ్యులు, 300 నాకు అంత సంఖ్య మొత్తానికి 302 ఎన్డీఏకి ఉన్నాయి. 543 సీట్ల ఉన్నాయి ఎవరికి? ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఇద్దరు కనుక మాట్లాడి పార్లమెంట్లో బిల్లు పెట్టేస్తే అయిపోతుంది కదా. దీనికి ఇంత పెద్ద రాద్ధాంతం చేసినటువంటి ప్రజలారా, తెలంగాణ ముఖ్యంగా బీసీ ప్రజలారా, ఇప్పటికైనా అర్థం చెప్తున్న దొంగలు ఎవరు? నిజంగానే నిస్వార్థంగా పనిచేసే రాజకీయ పార్టీలు చెప్పి మీరు మా పార్టీ మేము చెప్పలేము, కానీ మీరు ఇది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనుకున్నాక పార్లమెంట్లో పోయి ఉన్న 2 పార్టీలు కలిసి మేము అనుకున్నాం మీకు సపోర్ట్ చేయాలని చెప్పి అడిగి ఉంటే, రెండోది నువ్వు జంతర్ మంతర్లో ధర్నా చేసినావు రేవంత్ రెడ్డి గారు, నీ మల్లికార్జున ఖర్గే రాడు మీటింగ్కు జంతర్ మంతర్, నీ రాహుల్ గాంధీ రాడు,
నువ్వేమైనా పెద్ద పెద్ద మా రాహుల్ గాంధీ దేశానికే అది దేశానికే ఇది మా తెలంగాణ రాష్ట్రమే చూసి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో సర్వే చేయలేదు, మా రాహుల్ గాంధీ కూడా చెప్తున్నావు కదా, మరి ఎందుకు జంతర్ మంతర్కి ఎందుకు రాలి, మీ మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలి? పార్లమెంట్లో ఒక్కరోజు కూడా రాహుల్ గాంధీ మాట్లాడలే, మల్లికార్జున ఖర్గే మాట్లాడలే. ఇది మీ చిత్తశుద్ధి? నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఉందా? బీసీలకు 42% చట్టబద్ధత కల్పిస్తూ రిజర్వేషన్ అని చెప్పి అసలు మీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? భారతీయ జనతా పార్టీ అయితే తోకేబాజీ పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటేనే అన్నింటింత మర్చిపోయినా జుమ్లా బక్వా జుమ్లా పార్టీ. భారతీయ జనతా పార్టీనే బక్వా జుమ్లా పార్టీ. ఇక రేపు ఏం చేద్దాం? ప్రజలు ఆలోచన చేయండి దయచేసి. ఇప్పుడు ప్రజల చేతులకే మీరే న్యాయ నిర్ణేతలు తింటా. రేపు మీ గ్రామాలకు వచ్చినప్పుడు ఒక్కొక్కరు నిలబెట్టండి, మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టండి, బీజేపీ నిలబెట్టండి. కాదు అసలు ఎవరిదిలపై తప్పు? మరి మీరు ఇప్పుడు నలుగురు పార్టీలు చేసిన అందరూ మేము తీసుకుపోతాం ఢిల్లీకి, మీ నాయకులతో అక్కడ ఢిల్లీలో అందరూ చేతులు లేపింది, అందరు చేతులు లేపించి మేము అందరం 42% రెడ్డినమని చెప్పి ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతులు లేపాలా, ఆళ్ళ హైకమాండ్ అని అక్కడ దేశంలో ఉన్నటువంటి పార్టీని ఒప్పించేస్తే అయిపోతుంది. ఎందుకు ఇది? మన బీసీలను మోసం చేస్తున్నటువంటి రెండు దొంగ బడే భాయ్ చోటే భాయ్. చోటే భాయ్ రేవంత్ రెడ్డి, బడే భాయ్ నరేంద్ర. ఇప్పటికైనా దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. మేము ఓపెన్గా చెప్తున్నాం, ఎక్కడికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. మేము అసెంబ్లీలో చెప్పినాం, మీరు ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో కాలేదు, మీ సర్వేనే ప్రణాళిక ప్రకారంగా జరగలేదు, మీరు ప్రణాళిక సంఘం ప్లానింగ్ ఏదైతే మీ డిపార్ట్మెంటే తప్పు. ఇది జ్యుడిషియరీ కమిటీ భూసాని వెంకటేశ్వర్ ఉన్నప్పుడు మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేపించిండ్రు. భూసాని వెంకటేశ్వర సాబ్ మీ వీళ్ళందరూ సర్వేలో పాల్గొన్నారు బీసీ. దాని మీద రేవంత్ రెడ్డి ఫోటో, బట్టి విక్రమార్క ఫోటో, ఫామ్ మీద బట్టి విక్రమార్క ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుందా? భూసాని వెంకటేశ్వర ఫోటో ఉంటుంది. ఆ ప్రొపోజల్ మీద సర్వే జరుగుతుంది. అది అథెంటిక్. ఈ పార్టీ ప్రచారం కొరకు రేవంత్ రెడ్డిది, బట్టి విక్రమార్కది, ఇంకా బీసీ మంత్రి ఎవరు ఉన్నారు? ఆయన బీసీ మంత్రి రవి కూడా, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఫోటో అతన్ని కూడా ఉన్నదట ఫామ్ మీద. ఉంటుందా? ప్లానింగ్ డిపార్ట్మెంటే చేయాలి. జ్యుడిషియరీ కమిటీ అయితే డెడికేషన్ కమిషన్ వేసినామో భూసాని వెంకటేశ్వర్ల ఫోటోతోటి ఆ ఫామ్ మీద చేయాలి. అందుకే మీరు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం చేయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ మా గంగుల కుల్లాగా చెప్పిండు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిండు, చేయలేదు. చేసింది మరి అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టిండ్రా, ఎమ్మెల్యేకి ఇచ్చిండ్రా? మీరు అసలు ఎట్లా చేసిండ్రు, జనగణన ఎట్లా చేసిండ్రు అంటే లేదు. ఎస్సీ ఎస్టీదేమో 2011, బీసీలదేమో 2024. అంతా గందరగోళం. బీసీలను బేకూపనాంచాలి రేవంత్ రెడ్డి గారు. ఇదికొరకే నువ్వు ఎట్లా ప్రణాళిక ప్రకారం చేయలేదు, ఏ డిపార్ట్మెంట్ చేయాలో తెలుసు, మీ ఫోటోలు పెట్టుకొని మీ ఫాలో పెట్టుకొని అందించింది. ప్రణాళిక సంఘం అయితే ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది. ఇది పూర్తిగా తప్పని మేము బీఆర్ఎస్ పార్టీ చెప్పినాం, విజయనగరం కూడా చెప్తున్నాం. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మీరిద్దరు ఉండి మీ ఎంపీలు ఒక్కరోజు అన్నాడు. బీజేపీ ఎంపీ మాట్లాడు, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ మాట్లాడు,
ఈడ మాత్రం బీసీలను మాత్రం చూద్దామని రోజు ఒక ప్రకటన ఇప్పించి రోజు ఒక కథ ఇప్పించేసి నాటకాలు చేస్తున్నారు బిడ్డ. మీ కాంగ్రెస్ పార్టీని, మీ భారతీయ జనతా పార్టీని ఈ బీసీలందరూ కలిసి తప్పకుండా వాస్తవాలు అర్థం చేసుకుంటున్నాం. మాకు సమయం సందర్భం వచ్చినప్పుడు బీసీలందరం ఒకటైతాం. ఈ భారతీయ జనతా పార్టీని, ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం మా ఓటుతోటి చేస్తామని చెప్పి జై తెలంగాణ. బీసీ ఐక్యత.